హాయ్ గాయ్స్, ఈరోజు స్టోరీ సింహం గారి పెళ్ళి. ఆ అడవిలో జంతువులన్నిటికీ సింహం అంటే చచ్చేంత భయం. జంతువులన్నీ రహస్యంగా కలుసుకొని ఆ సింహం నుంచి తప్పించుకోవడం ఎలాగా అని చర్చించుకుంటున్నాయి. అవి ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. అప్పుడు చెట్టు మీద నుంచి గుడ్లగూబ అరిచింది. అయ్యా, నేను చెప్పమంటే చెప్తాను, నా దగ్గర ఉపాయం ఉంది అంది ఆ గుడ్లగూబ. వెళ్ళి ఆ సింహానికి ఇవ్వు నీ సలహా అన్నాయి వ్యంగ్యంగా. గుడ్లగూబ ఆ మాట నిజమే అనుకుంది. ఆ మర్నాడే సింహం ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆ గుడ్లగూబ. అయ్యా, మీరు ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు, ఒక భార్యను తెచ్చుకోవచ్చు కదా అంది గుడ్లగూబ. సింహం ఆ మాట కాస్త సరదాగా ఉంది. ఎవరిని చేసుకోమంటావో నీవే చెప్పు మిత్రమా అని అడిగింది. ఇక్కడకు దగ్గరలో ఉన్న పొలంలో ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీకు భార్య సరిగ్గా సరిపోతుంది అంది చలాకీ గుడ్లగూబ. దుర్బుద్ధి గల సింహం ఆ మర్నాడే ఆ పొలానికి వెళ్ళింది. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగింది రైతుని. రైతు భయపడ్డాడు. సింహం గారు, మీరు నాకు తగిన అల్లుడవుతారు, కానీ మా అమ్మాయికి పళ్ళన్నా గోళ్ళన్నా భయం, అవి తీయించుకొని వస్తే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు రైతు. ఆ తెలివి తక్కువ సింహం అడవిలోకి వెళ్ళి తన పళ్ళు గోళ్ళు ఊడదీయించుకొని మళ్ళీ రైతు దగ్గరికి వచ్చింది. రైతు సింహాన్ని దూరంగా తరిమి కొట్టాడు. పళ్ళులేని సింహం ఏమి చేయలేక అడవిలోకి పారిపోయింది. ఎవరు చూడలేదని అనుకుంది, కానీ గుడ్లగూబ ఆ సింహం విషాదగాథ అందరికీ టామ్ టామ్ చేసి మరీ చెప్పింది. స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టోరీస్ మరిన్ని చెప్తాను.